సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. తెలంగాణలో మళ్ళా ఆర్టీసీ సమ్మె అనేది ఇప్పుడు సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. రోజు దాదాపుగా 65 లక్షల మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ ఉపాధి కోసం వాటి కోసం ఈ బస్సులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. వారిలో కనీసం 45 లక్షల మంది మహిళలే ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్టీసీ సమ్మె జరగటం అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా జరిగింది, ఇబ్బందికరంగా తయారైంది. అంతేకాకుండా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె అనేది పోయినసారి కేసీఆర్ హయాంలో ఆయన చాలా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశాడు. కార్మికులందరిని ఒకేసారి బూస్టింగ్ చేశాడు. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ ఆర్టీసీని మళ్ళీ గవర్నమెంట్లో విలీనం చేస్తుంది, కొన్ని కోరికలు తీరుస్తామని చెప్పారు. ఆ హామీలను ఇప్పుడు నెరవేర్చినందుకు ఇన్నేళ్ళు పోయినా సరే ఇక తమ మిగతా సమస్యల మీద ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు సంబంధించి ఆ, అసలు ఏంటి ఈ సమ్మెలో తప్పెవరిది, ఒప్పెవరిది, అసలు ఏం జరగాల్సి ఉంది, ఈ సమ్మెకు పరిష్కారం ఏంటి, ఈ అంశాలన్నీ మనకి వివరించేందుకు పిఎన్ మూర్తి గారు మనతోటి ఉన్నారు. ఆయన రాజకీయ విశ్లేషకులు. ఆయన ఆర్టీసీ కార్మిక ట్రేడ్ యూనియన్లో చిరకాలం పనిచేశారు. ఆయనకి మొత్తం ఈ కార్మిక సంఘాలు, ఈ కార్మికుల సమస్యలు ఇవన్నీ కూడా ఆయనకి చిరపరిచితం. ఇప్పుడు చాలామంది యూనియన్ లీడర్స్లో ఆయన శిష్యులు, ఆయన అనుయాయులు కూడా చాలామంది ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం సత్యనారాయణ గారు. అదండి, అసలు ఇప్పుడు ఏంటి పోయినసారి కేసీఆర్ ఈ ఆర్టీసీ సమ్మె వల్లనే ఆయన పెద్ద విలన్ కింద కనిపించాడు. ఆయన మొత్తం అందరిని బూస్టింగ్ చేశారని చెప్పి ఒక హాస్యాస్పదమైన ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే గుణపాఠం నేర్చుకుని తను అంటే ఈ సమస్యను ఇంకా పరిష్కరించకుండా ఇన్నేళ్ల పాటు ఎందుకు అట్లా వాయిదా పడింది అంటారు దీని మీద? ఇప్పుడు ఈ రోజుని సమ్మె జరుగుతున్న తీరు చూస్తే కార్మికులు చాలా కడుపు మంటతోటి ఉన్నారు. గత 10 ఏళ్లుగా అంటే బంగారు తెలంగాణ వచ్చిందని చెప్పుకున్న తర్వాత కూడా 42 రోజుల సకల సమ్మెని జయప్రదం చేసిన ఆర్టీసీ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు 2017 నాటి జీతభత్యాలే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. అదండి. 2021 పే స్కేల్స్ రావాలి, 2025 కూడా రావాలి. ఇది ఒక అంశం. రెండోది, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్స్ ని రద్దు చేసింది, వెరిఫికేషన్ అనేది లేకుండా చేసింది. అంటే కార్మికుల తరఫున బార్గెనింగ్ చేసే ఒక ఏజెన్సీ లేకుండా అయిపోయింది. ఇది రెండో అంశం. మూడోది ఏంటంటే ఆనాడు ఆయన వ్యవహరించిన తీరు ఇక మళ్ళా ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఉంటుందా ఉండదా అన్నంత తీవ్రమైన పరిస్థితులకి తీసుకెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని హామీలను ఇచ్చింది. తిరిగి ఆర్టీసీని నిలబెడతామని, అలాగే కార్మికుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని, వాళ్ళకి రావాల్సిన ఆర్థిక బకాయిలన్నీ కూడా తీరుస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టి 2.5 సంవత్సరాలైనా కూడా కార్మిక సమస్యలు పట్టించుకోకపోవడంతో రెండోది ఏమైందనంటే రిక్రూట్మెంట్ అనేది పూర్తిగా ఆగిపోయింది, రిటైర్మెంట్ అనేది పెరిగిపోయింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత 50,000 మంది ఉద్యోగులు ఉంటే ఈరోజు 35,000 మందికి తగ్గిపోయినారు. పని భారాలు పెరిగిపోయినాయి. అదేవిధంగా డిపోల్లో హెరాస్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసినా లేదా చావైనా, పెళ్ళైనా, పండగైనా లీవ్ కూడా దొరకలేని పరిస్థితి వచ్చింది. రెండోది, రోజుకి 8 గంటలు పనిచేయాల్సిన మోటారు వాహనాల చట్టం ప్రకారం 12 గంటలు, 18 గంటలు సింగిల్ కురువులు అని చెప్పేసి, అంటే ఇంట్లో పిల్లలకి తండ్రికి మధ్యన గ్యాప్ ఏర్పడిపోయింది. వాళ్ళు కలుసుకోవడం అనేది కూడా చాలా విచిత్రంగా తయారైంది. ఇవన్నీ కూడా వెరసి ఒక పక్కన 2017 తర్వాత జరగాల్సిన పే స్కేల్ జరగకపోవడం, 2017 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే టీఏ కానీ, లేకపోతే నైట్ అలవెన్స్లు కానీ, డే అలవెన్స్లు కానీ, స్టీరింగ్ ఇలాంటివి అలవెన్స్లు కూడా 2017 నాటి నుంచి ఇప్పటిదాకా కూడా పెంచలేదు. 2021, 2017 పే స్కేల్ కూడా ఏకపక్షంగా చేశారు. అది కార్మికులను కలుపుకొని చేసింది కాదు. అయినా సరే కార్మిక సంఘాలు, కార్మికులు దాన్ని భరిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, ధర్నా చౌక్ ఓపెన్ చేశారు. ప్రతి మంగళవారం నాడు ప్రజల యొక్క సమస్యలు పట్టించుకుంటున్నారు. ఇది మన గోడు వింటుంది అన్న ఆ యొక్క నమ్మకం
చాలా శిఖరం స్థాయిలో పైకి వెళ్ళిపోయింది. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ గారు ఏ పద్ధతులను అయితే అనుసరించారో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వీళ్ళతో డైలాగ్ చేయకుండా 41 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చిన, అసలు డిసెంబర్ నుంచి జరుగుతూ ఉన్నది. జేఏసీ ఏర్పడి వాళ్ళు చెప్తూ ఉన్నారు 32 డిమాండ్లు ఉన్నాయని. ఈ 32 డిమాండ్ల మీద లేబర్ కమిషనర్ ముందుకి యాజమాన్యం రాలేదు. మీరు అసలు గుర్తింపే కాదు, మీరు పిలిస్తే మేమేంటి అన్నట్టుంది. ప్రభుత్వం చేతగాని విధానం. మరి లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అదేవిధంగా మన రవాణా మంత్రి గారు ఈ ఎన్నికలకు ముందే బయట కూడా ట్రోల్ అవుతూ ఉన్నది. ఎన్నో హామీలు ఇచ్చున్నాడు, ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కుబడ్డాయి. ఇంకోటి ఏంటంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సులు రావడం ఇది ఇంకా సమస్యను తీవ్రతరం చేసింది. ఎందుకంటే ఈ బస్సు యొక్క నిర్వహణ ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. కానీ దానికి నష్టం వస్తే డబ్బులు కట్టాల్సింది ఆర్టీసీ. పేరుకు ఆర్టీసీ కానీ అందులో ఉండే డ్రైవరు ఆర్టీసీ అతను కాడు. ఆ బస్సుల యొక్క యజమాని ఆర్టీసీ వాడు కాదు. కానీ ఆ బస్సుకి కట్టాల్సిన ఈఎంఐ కానీ కిలోమీటర్కి వచ్చే నష్టం కానీ అవన్నీ కూడా ఆర్టీసీ భరించాల్సి వస్తున్నది. అంటే అల్లుడిని మేపినట్టుగా ఇళ్ళకి అల్లుడిని మేపినట్టుగా మేపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండోది ఏమైందనంటే డ్రైవర్ల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే 2000 బస్సుల వరకు ఈరోజు మన ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి ఉన్నాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సుల యొక్క తీసుకొచ్చిన విధానం కేంద్ర ప్రభుత్వంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకించకుండా సేమ్ అవే అమలు చేయడంతో ఇక నిరాశ అనేది పెరిగింది. ముఖ్యంగా సిటీలో ఉండే డ్రైవర్లని, కండక్టర్ని మీరు ఎక్కువ ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు ఉండడం ద్వారా మీరు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి బదిలీల సమస్య కూడా ఇందులో వచ్చి చేరింది. ఇవన్నీ కూడా మూకుమ్మడిగా ఒకేసారి ముప్పేటగా ఈ డిమాండ్లు రావడంతో కార్మిక సంఘాలు లేకపోయినా కూడా కార్మికులే ఐక్యమయ్యి ఒక జేఏసీగా ఏర్పడి, జేఏసీలో లేని సంఘాలు కూడా మొన్న ఒక 2 రోజుల నుంచి తీవ్రంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఎక్కడి దాకా వెళ్ళిందంటే దీని వెనకాల బీఆర్ఎస్ అనేది ఉందన్నది వాస్తవం. అది చెప్పారు కదా శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రి గాని హరీష్ రావు గారిని చెప్తున్నారు. మరి ఇదే హరీష్ రావు, ఇదే శ్రీనివాసరెడ్డి గారు 54 రోజులు సమ్మె జరిగినప్పుడు 35 మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరి ఆనాడు చూపించిన సానుభూతి ఈనాడు ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, తిరిగి మళ్ళా కేసీఆర్ గారు 2 రోజుల క్రితం మనం అధికారంలోకి వస్తామని చెప్పడం, ఒక రకమైన ఉత్సాహాన్ని నింపడం కోసం ఇదిగో ఆర్టీసీ కార్మికుల వెనకాల మేము ఉన్నాము అని చెప్తున్నారు. అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడవడం విచిత్రంగా ఉన్నది. ఇందులో సానుకూలంగా 29 డిమాండ్లు ఎటువంటి భారం లేకుండా చేసుకునే ఉన్నాయి. లీవ్ ఇవ్వడం కానీ, పని భారం తగ్గించడం కానీ, వేధింపులు కానీ, ఇట్లాంటివి అనేకం ఇందులో ఉన్నాయి. ఈ సమస్యల్లో ఈ సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు ఐఏఎస్ అధికారులతోటి ఒక కమిటీ వేశారు కదా, ఆ కమిటీలో చర్చలు జరిగినాయి. ఆ చర్చలు ఏం జరిగినాయండి? అసలు ఏం చర్చించారు వాళ్ళు? ఐఏఎస్ కమిటీలో అధికారులంతా కూడా ఈ ఇంతకు మునుపు చెప్పినట్టుగానే ఈ 32 డిమాండ్లు విని మీరు సమ్మెకి వెళ్ళకండి, మేము చూస్తాము అనే దాన్ని తప్ప, ఇదిగో ఈ టైం షెడ్యూల్లో మీరు పెట్టిన 32లో ఇవి మేము పరిష్కరిస్తాం, వీటికి ఈ కమిటీలు వేస్తాం అని ఒక షెడ్యూల్ అనేది లేకుండా మీరు సమ్మెకి వెళ్ళకండి, మేము సానుకూలంగా చూస్తాం. 2.5 సంవత్సరాల నుంచి పెరిగిపోయిన డిఏలు కూడా ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల నుంచి పెరిగిపోయిన రిటైర్ అయిన ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ అని కార్మికులు వాళ్ళ జీతాల నుంచి నిర్మించుకున్న డబ్బులు వాడేసుకున్నారు. చట్ట ప్రకారం PF కి జమ చేయాల్సిన డబ్బులు వాడేసుకున్నారు. అట్లాగే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ అని కార్మికులు ప్రతి నెల వేసుకున్న ఆ డబ్బులు వాడేసుకున్నారు. వీళ్ళు అడుగుతున్నది కార్మికులు మా డబ్బులు మాకు ఇవ్వండి, అలాగే రిటైర్ అయిన వాళ్ళకి మొత్తం మాకు పెన్షన్ లేదు, ఆర్టీసీలో పెన్షన్ లేదు, ఏ డబ్బులు అయితే గ్రాడ్యుయేటీ ద్వారా వస్తాయో, నిల్వ చేసుకున్న డబ్బులు ఉన్నాయో వాటి ద్వారానే భవిష్యత్తుగా రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని గడపాలి. వాళ్ళకి రిటైర్మెంట్ వాళ్ళకి ఇప్పటిదాకా కూడా చెల్లింపులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నిటినీ పరిష్కరించవచ్చు. అలాగే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అది ఆహ్వానించదగిందే.
ఎందుకంటే ఓఆర్ 70 ఉన్నది 90కి వెళ్ళింది, మంచిదే ఆక్యుపేషనల్ రేడియో. కానీ దానివల్ల ప్రతి నెల 400 కోట్లు భారం ఆర్టీసీ మీద పడుతుంది. ఇప్పటికి 2500 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని ఇవ్వట్లేదు. ఇవి ఇస్తే కనుక ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు వాళ్ళ యొక్క చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా బయటపడగలుగుతారు. సో వీటిని చర్చించడానికి మరి అప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి మంత్రులకు తీరిక లేదా? 41 రోజులు ముందుగానే సమ్మె నోటీస్ ఇస్తే ఏ ఒక్క రోజు కూడా ఏ మంత్రి కూడా పిలిచి ఒక ఊరట. ఇప్పుడు ఈ రోజుని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు, శ్రీధరబాబు గారు చెప్పారు, పొన్నాల గారు చెప్పారు, అట్లాగే మన వైద్య శాఖ మంత్రులు చెప్పారు, మీరు దుందుడుకు చర్యలకి వెళ్ళకండి అని. ఈ దుందుడుకు చర్యలకి పునాది వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ రోజున 35 మంది చనిపోయినారు. అట్లాగే ఈ రోజు అమాయకంగా కొంతమంది నేను త్యాగం చేసి ఆర్టీసీ కార్మికుల్ని న్యాయం చేస్తామనే ఒక భ్రమలోకి వెళ్తున్నారు. ఇది చాలా భయంకరమైంది. ఇప్పుడు నర్సంపేట అయినా 80% ఖాళీ శంకర్ గౌడ్ అని ఉన్నాడు. ఇప్పుడే మిర్యాలగూడ నుంచి వార్త వచ్చింది, వెంకన్న అనే డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని ఆపగలిగారు. అట్లాగే మన ఖమ్మం జిల్లాలో కూడా ప్రారంభమవుతున్నాయి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వము సానుకూలంగా ఏవైతే డిమాండ్ని సానుకూలంగా పరిష్కరిస్తామని ఒక ఛానల్లో దయాకర్ గారు చెప్పారు, ఇవి 29 సానుకూలంగా మేము చేస్తామని. వాటిని వెంటనే రేపే పిలిచి మాట్లాడాలి, ఈ అధికారులతో కాదు. రెండోది ఏంటంటే ఆర్టీసీకి ప్రభుత్వానికి మధ్యన బోర్డు ఉండాలండి. బోర్డు చైర్మన్ లేడు, బోర్డు లేదు. ఆ బోర్డు చైర్మన్ బోర్డు లేకపోయేసరికి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నేను చేస్తున్నది సరైనదని భావిస్తున్నా. ఈ మధ్యన కోఆర్డినేషన్ అనేది లేదు. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, బోర్డు ఏర్పాటు చేయండి. బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డులో ఇటు కార్మికులు చెప్పేది, యాజమాన్యం చెప్పేది, ప్రభుత్వ విధానాలు వెరసి ఏం చేయగలుగుతాం అనే ఒక సొల్యూషన్ ఉంటుంది. గతంలో ఉన్నాయి. 2001లో 24 రోజులు సమ్మె చేశాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మీరు సమ్మెకి వెళ్తే చెమడాలు తీయేస్తానన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 24 రోజుల సమ్మెలో దిగొచ్చి 100 కోట్లు, ఆ రోజుని 100 కోట్లు ఆర్టీసీకి సహాయం చేసి అంటే పన్నులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి, లేదంటే ఇప్పుడు వీళ్ళకి రీయింబర్స్మెంట్ చేయడానికి తగిన డబ్బు లేకపోవటం అనేది సమస్య అంటారు. అప్పుడు అది సమస్య కాదండి. ఇప్పుడు అనేక హామీలు ఇచ్చున్నారు కదా, అప్పులు చేశారన్న సంగతి గత ప్రభుత్వం 7.5 లక్షలు అప్పు చేసిందన్న సంగతి ముందుగానే వీళ్ళే ప్రచారం చేశారు కదా. అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఆర్టీసీకి కల్పించిన నష్టాలు తప్ప ఆర్టీసీకి ఆపరేషనల్ లాసెస్ లేవు. ఇప్పుడు నిరర్ధకమైన ఆస్తులు ఉన్నాయండి, 10,000 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ముషిరాబాద్ లోనే ఓల్డ్ బస్ బిల్డింగ్ 9 ఎకరాల్లో ఉంది. దాన్ని ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేకపోయారు. దాని వెనకాల ఆర్టీసీ ఉద్యోగులు, గతంలో ఉన్న ఉద్యోగుల క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలాన్ని కూడా ఇవ్వలేకపోయినారు. అలాగే వీటిని ఈ యొక్క భారాలను తట్టుకోవడానికి కాంప్లెక్స్లు, ఇప్పుడు మన మెట్రోకి మాల్స్ కల్పించారు కదా ఎక్కడికక్కడ. అలాగే ఈ ఆర్టీసీ నిలబడడం కోసం, ఇది ప్రజా ప్రయోజనం కోసం ఉన్నది. ఆర్టీసీ వల్ల, ట్రాన్స్పోర్ట్ వల్ల ఎన్ని కంపెనీలు వాళ్ళ యొక్క కార్మికులకి ట్రాన్స్పోర్ట్ ని కలిగిస్తున్నాయి. ఈ రోజు బట్టల దుకాణాలు కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే మహిళలందరూ కూడా ఫ్రీగా వెళ్తున్నారు. వాళ్ళు ఎంత దూరం అయినా వెళ్తున్నారు. ఇదివరకు దగ్గరున్న బట్టల దుకాణాలు ఫ్యూచర్ సిటీని నిర్మించి ఒక బ్రహ్మాండంగా చేస్తానంటున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అంటే ఇప్పుడు వరకు బాగా నడుస్తూ దీన్ని కొంచెం మెరుగుపరిస్తే, దీని నిర్వహణని, దీన్ని కొంచెం కమర్షియల్గా జాగ్రత్తగా చేయగలిగితే ఇది నిలబడుతుంది. దాన్ని ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆయన ఏదో ఫ్యూచర్ సిటీ చేస్తాను, మొత్తం అసలు నగరాన్నే మార్చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు కదా. ఎందుకు చేయలేకపోతున్నారని అంటే, ఈ ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే గత ప్రభుత్వాల యొక్క విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉన్నది. అద్దె బస్సులు పెరిగిపోయినాయి.
అదే. ఇంకొక విచిత్రం తెలుసా అండి మీకు? డిపోలో అద్దె బస్సులు ఆ వాటిని రిపేర్ చేసే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉంటారు, అంటే ప్రైవేట్ కార్మికులు ఉంటారు. ఇంకో పక్కన ఆర్టీసీలో ఉన్న మెకానిక్స్ ఉంటారు. వీళ్ళ మధ్యన ఒక గీత గీశారు. గీత గీసి మీరు అటువైపు వెళ్ళడానికి వీలు లేదని పర్మనెంట్ ఉద్యోగులకు చెప్తున్నారు. అదే. అంటే ఆర్టీసీ భవిష్యత్తులో జరగబోయే పరిణామం ఏంటంటే, ఇలాగే కొనసాగితే బోర్డు ఏమో ఆర్టీసీ ఉంటుంది, లోపల కరిమింగిన వెలగపండు లాగా మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ వచ్చి కూర్చుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రైవేటీకరణ, టికెట్లు ఇచ్చేది ప్రైవేటీకరణ, అలాగే మన బస్ స్టాండ్లో వివిధ సదుపాయాలు కల్పిస్తున్నది ప్రైవేటీకరణ, అద్దె బస్సులు ప్రైవేటీకరణ, ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులు అవి మరింత భారంగా మొదలైనవి, అవి ప్రైవేటీకరణ. ఇట్లా కొన్ని రోజులకి ఏమవుతుందనంటే డిపో మేనేజర్ ఉంటాడు, డిపో మంది కాదు, డిపో కార్మికులు ఉండరు. ఇది జరగబోయే పరిణామం. ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ప్రభుత్వం ప్రజా సంక్షేమం, ముఖ్యంగా రవాణా అనేది చాలా కీలకమైంది. ఈ రవాణాని అభివృద్ధి చేస్తే మన గ్రాస్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మన స్థూల ఉత్పత్తులు పెరుగుతాయి, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయి, ప్రైవేటు వెహికల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇలాగా జరుగుతాయి. ఆ వైపు చూడకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఆ నమూనాని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం దురదృష్టకరం అని చెప్పేసి నేను భావిస్తాను. దీనికి అసలు అంతిమ పరిష్కారం ఏంటండి? ఇప్పుడు ఓ పక్కనేమో రోడ్ల మీద వాళ్ళు చేతకాని డ్రైవర్లను పెట్టి ప్రమాదకరంగా నడుపుతున్నారు. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు అసలు ఈ సమస్యకి ఈ సమీప భవిష్యత్తులో అసలు పరిష్కారం కనిపిస్తుందా? ఎందుకంటే పోయినసారి కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏదో అరకొర పరిష్కారం, అరకొర పరిష్కారంతో ఆగిపోయింది. ఇప్పుడు అది కూడా కనిపించట్లా. అప్పుడు ఏదో ఒక సీరియస్గా ఆయన ఏదో చర్య తీసుకోవటం ముఖ్యమంత్రి, ఆయన కూడా ఏదో కొన్ని తీసుకున్న నిర్ణయాలతో అభాస్పాలయ్యాడు. ఇప్పుడు వీళ్ళేంటి అసలు? ఏం చేయబోతుంది? ఇప్పుడు దీనికి పరిష్కారం లేదంటే చక్కగా పరిష్కారం ఉందండి. కార్మిక నాయకుల యొక్క గుర్తింపు సంఘాల వెరిఫికేషన్ పెట్టి కార్మికుల యొక్క బార్గెనింగ్ ని, కలెక్టివ్ బార్గెనింగ్ ని వినే ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి. ఇది ఫస్ట్ జరగాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు జేఏసీ ఉన్న ఏ ఒక్క సంఘం గుర్తింపు సంఘం కాదు. అందుకని కార్మికులకి భరోసా కలిగించేటట్టుగా గుర్తింపు సంఘ ఎన్నికలు జరపాలి. అందులో ఒక్క పైసా కూడా ఖర్చు కాదు కదా వాళ్ళకి. అలానా యూనియన్ మేము గుర్తిస్తున్నామని దాని ద్వారా కార్మికులు తమ యొక్క నిరసనని, తమ యొక్క ఆర్థిక పరమైన అంశాలని వాటి ద్వారా చేస్తారు. లేకపోతే ఏమవుతుందనంటే కార్మిక సంఘ నాయకులు ఇక్కడ లేరు, రెండోది బోర్డు లేదు, అక్కడ ప్రభుత్వానికి అదేవిధంగా అధికార గణానికి మధ్యన ఉండాల్సిన బోర్డు లేదు. ఇలా మనం అటు బార్గెనింగ్ లేక వీళ్ళతో సంప్రదింపులు లేక గాలికి వదిలేస్తే అది ప్రభుత్వానికే నష్టం. పరిష్కారం ఎందుకు లేదండి? పరిష్కారం గతంలో చేసిన యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళని పిలవండి, పిలిచి వాళ్ళు చెప్పేవి వినండి. మీరు వినడం నేర్చుకుంటే ఖచ్చితంగా అవుతాయి. సరే, ఈ రోజు కేబినెట్ జరిగింది, కేబినెట్ లో మేము మొట్టమొదటి మిగతా ఎజెండా మానేసి ఇదే చర్చించామని అన్నారు. ఏదో ఆకులు మనం అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా ఉన్నది. అసలు నిన్ననే ఆ ప్రయత్నం జరిగి ఉంటే అధికారులు కాదండి, కేబినెట్ ఉండాలి. ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారి టైంలో హోమ్ మినిస్టర్ ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారి యొక్క నాయకత్వంలో మినిస్టర్లతో కూడిన కమిటీ వేశారు. ఈ రోజు ఎక్కడుంది? లేదు కదా. అధికారులు ప్రభుత్వ విధానాలు చెప్పడమే తప్ప ప్రభుత్వాన్ని చెప్పలేరు. అదే రాజకీయ నాయకులు అయితే రాజకీయాలు, జరుగుతున్న పరిణామాలు, వాళ్ళ గెలుపు, వాళ్ళ పాలన నిలబెట్టుకోవడానికి తీసుకోవాల్సిన ఎత్తుగడలు ఉంటాయి. కాబట్టి నేరుగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ మంత్రుల కమిటీ తోటి, ఇప్పుడు ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడారు, అట్లాగే మన భట్టి గారు రేపు వీళ్ళతో మాట్లాడతారని చెప్పారు. సో భట్టి గారి యొక్క నాయకత్వంలో ఒక కమిటీని వేసి పరిష్కారం, ఇందులో చాలా వరకు సానుకూలంగా డబ్బు ఖర్చు లేని ఉన్నాయి, వాటిని పరిష్కరించేస్తే ఒక నమ్మకం ఏర్పడుతుంది కార్మికులకి, రేపు ఇది జరుగుతుందని. మిగతా వాటికి షెడ్యూల్ అనౌన్స్ చేయండి. షెడ్యూల్ అనౌన్స్ చేసి ఇది 1 సంవత్సర కాలంలో మేము ఇవి చేస్తాము అని చెప్పగలవచ్చు. కాబట్టి పరిష్కారం అనేది ప్రభుత్వం దగ్గరే ఉంది. ప్రభుత్వం కనుక ఆ వైపుగా అడుగులు వేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వం కూడా ప్రజల యొక్క ఆక్రోశానికి బలి కావాల్సి వస్తుందని చెప్పి నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అండి మూర్తి గారు. నమస్కారం. నమస్తే.